హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో మినప్పప్పు లేకుండా అండ్ మిక్సీతో కూడా పని లేకుండానే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందుగానే స్టవ్ మీద ఇలా ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని దాని మీద మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగే లోపలే మనం ఇడ్లీ పిండిని కలిపేసుకోవచ్చు. అండ్ ఇడ్లీ పిండిని కలిపిన వెంటనే ఇడ్లీని స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని పిండి కలిపే ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఇలా నీళ్ళని పోసుకొని మరిగించుకోవాలి. సో ఇవి ఒక పక్క మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గా బయట సూపర్ మార్కెట్స్లో దొరికే బియ్యం పిండినే వేసాను. ఇలా 1 కప్పు బియ్యం పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. పెరుగు మరీ పుల్లగా అలాగే మరీ చప్పగా లేకుండా మీడియంగా ఉండేది తీసుకోండి. సో ఇలా 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ అండ్ 1/2 కప్పు పెరుగుని వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని నార్మల్ ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1/2 టీ స్పూన్ ఈనోని వేసుకోండి. గ్రీన్ కలర్ ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ ఈనోని 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈనో కనుక లేకపోతే దీని ప్లేస్లో మీరు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడానైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా 1/2 టీ స్పూన్ ఈనో వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ ఈనోని పిండిలో చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇడ్లీ పిండి ఇలా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఒకసారి నీళ్ళతో కడిగి తీసుకోండి. లేదంటే మీరు నూనెతో గ్రీస్ చేసుకున్నా కానీ పర్వాలేదు. ఈరోజైతే నేను నూనెతో గ్రీస్ చేయట్లేదు, జస్ట్ ఒకసారి నీళ్ళతో కడిగేసి తీసుకున్నాను. ఈ ఇడ్లీ ప్లేట్లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మామూలుగా ఇడ్లీని ఎలా అయితే పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ అని స్టాండ్లో పెట్టేసుకోండి. ఇక్కడ నాకు ఇడ్లీ స్టాండ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ కొంచెం ఇడ్లీ అనేవి షేప్ అవుట్ వచ్చాయి. మీరు నార్మల్గా పెట్టేసుకోండి, షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా వస్తాయి. ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ ఇడ్లీ పాత్రలోకి ఈ స్టాండ్ని పెట్టేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోలేదు అంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వెంటనే ఇడ్లీని తీసేసారంటే ఇడ్లీ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని 2 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత నీళ్ళతో తడి చేసిన స్పూన్తో మనం మామూలుగా ఇడ్లీని ఎలా అయితే తీసేసుకుంటామో అదే విధంగా తీసేసుకోవాలి. సో చూసారా, ఇడ్లీ ఎంత మెత్తగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టేస్ట్ కూడా మనకి మామూలు ఇడ్లీ లాగానే చాలా చాలా బాగుంటుంది.
బాగుంటుంది. ఎప్పుడైనా మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ క్రిస్పీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.